పొద్దునంతా ఇక్కడ నిద్రపోయి రాత్రి నా మొహం మీద నిద్రపోతున్నట్టున్నాయి. తెల్లగా వస్తాము, గ్లోగా అవుతాము. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఆల్రెడీ టైటిల్ చూసేస్తుంటారు, అనదర్ డే ఇన్ మై లైఫ్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 7:30 అయిపోతుంది. లేటుగా లేచాను, అస్సలు ఆవలింతలు ఆగట్లేదన్నమాట. లేట్గా లేస్తే ఇంకా డే అంతా లేజీగా ఉంటుంది గాయస్. అసలు ఏం జరిగిందంటే అలారం పెట్టుకున్నాను 6:30కి. ఒక 5 మినిట్స్ పడుకుందామని ఆపేసి ఇట్లా సైడ్కి తిరిగి పడుకున్నాను ఇంకో సైడ్కి. టైం చూస్తే తర్వాత టైం చూస్తే ఏమో 7:30 7:40 అయిపోయింది గాయస్. పొద్దున్నే లేచేదానిలాగా అలారం పెడతాను గాయస్. లేవాలని కూడా అనుకుంటాను నైట్, అందుకే అలారం పెడతాను. కానీ అటు 5 మినిట్స్ పడుకున్నట్టుంటుంది, కానీ లేస్తేనేమో ఒక 1 అవర్ అలా అయిపోతుంది. మీకు కూడా ఇంతేనా అనిపిస్తుందా? లేచి హాఫ్ అన్ అవర్ అయిందిలేండి గాయస్. తర్వాత అనుకున్నాను అనమాట వ్లాగ్ చేద్దామని. ఫస్ట్ అయితే వ్లాగ్ చేద్దాం అనుకోలేదు నేను, తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే వెళ్ళి బ్రష్ చేయాలి గైస్. లాస్ట్ వీడియోలో వ్లాగ్స్ కనుక మీరు చూస్తున్నట్లే నా బ్రష్ చూసి చాలామంది భయపడి ఉంటారు, అందుకే కొత్త బ్రష్ తీసుకున్నాను ఈరోజు. బ్రష్ నములుతానో తింటానో నాకే తెలియదు గైస్. సో 1 మంత్కే అట్లా అయిపోతుంటుంది. ఇంకా లేచిన వెంటనే ముందు కిటికీలు అయితే తీసేసుకుంటాను గైస్, ఎందుకంటే లైట్ పడుతుంది, ఫ్రెష్నెస్గా కొంచెం అదొక మంచి పాజిటివ్ వైబ్ ఇస్తుంది అనమాట నాకు. ఎవర్రా నాయన ఈ పిచ్చిది అనుకున్నారు గైస్. నిద్రపోయి లేస్తే నా జుట్టు అలాగే ఉంటుంది. అసలు పొద్దున 6:30కే ఎండలు వచ్చేస్తున్నాయి. మామూలుగా ఎండలు అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే వెళ్ళి బ్రష్ చేసి వస్తాను గైస్. ఇంక ఇప్పుడైతే రూమ్లో నుంచి బయటకు వెళ్ళి నేను ఏమన్నా సోక్ చేసుకొని ఉంటాను కదా, ఆ వాటర్ అయితే తాగుతాను గైస్. నా ముందు బ్లాగ్స్ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు, నేను ఇలాగ సోక్ చేసుకొని నైటే ఏదో ఒకటి జీలకర్ర లేకపోతే సోంపో ఇంకొకటి కోకోనట్ వాటర్ ఏదో ఒకటి అయితే తాగుతాను పొద్దున్న లేవగానే. టీ లవర్స్ గైస్ లైక్ వేసుకోండి. టీ అంటే మాకు ప్రాణం, టీ లేకపోతే మేము బతకలేము అని నాలాగా ఎవరైనా ఉంటే లైక్ వేసుకోండి. ఇప్పుడు మా వాళ్ళకి ఇచ్చి ఒలపాలి గైస్. ఒలిపేసాక చాయ్ తొలిపేసాను. ఇప్పుడైతే ఇది మా నాన్నమ్మకి ఇచ్చేసి రావాలి. ఇచ్చి వచ్చి కలుస్తాను. చూడు 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 చూడు, నువ్వు ఈ ఫిల్టర్ చూసుకుంటావు అంటే నేను పోయి బొమ్మ తెచ్చేసుకుంటా. ఇదా ఈ బొమ్మ నాకు ఇస్తావా? ఇంకా కొంచెంసేపు అలాగా ఆడేసుకుని కిందకి వెళ్ళాను గైస్ పూల కోసం. ఏంటబ్బా మల్లెపూ కూడా చూపిస్తుంది అనుకుంటున్నారేమో, ఇది స్పెషల్ గైస్, నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసిన చెట్టు అనమాట. అది స్మెల్ భలే వస్తుంది గైస్. ఒక్క పువ్వు అలా తీసి పెట్టుకున్నా చాలు గైస్. ఇప్పుడైతే మన ఛానల్లో వీడియోని షెడ్యూల్ చేసేసాను. ఎవరైనా ప్రీవియస్ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలాగే ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. చాలా మంది చూస్తున్నారు కానీ స్కిప్ చేసేస్తున్నారు గైస్, అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా జస్ట్ చూసేసి వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న సబ్స్క్రిప్షన్ ఎంతో మోటివేషన్ ఇస్తుంది అనమాట నాకు. అండ్ మోర్ ఓవర్ చాలామంది నాకు చెప్పింది ఏంటంటే కొంచెం వీడియో షేక్ అవుతుంది, అది చూసుకో అని చెప్పారు. థ్యాంక్స్ గైస్, నాకు అదే అనిపించింది. కాకపోతే నా కాడ ట్రైపాడ్ అవేవి లేవు, సెటప్ అంతా. సో నేనే వీడియో షూట్ చేసుకుంటా, నేనే అంటే వ్లాగ్ తీయడమైనా లేదంటే కుకింగ్ అయినా నేనే తీసుకోవాలి. సో అది కొంచెం కష్టం అయిపోతుంది. ఒక మైల్ స్టోన్ వచ్చాక ట్రైపాడ్ తీసుకుందామన్న ఆలోచన అయితే ఉంది. సో అప్పటి వరకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే మన ఛానల్ పేరు మారుద్దాం అనుకుంటున్నాను. మీకేమన్నా మంచి మంచి పేర్లు ఇన్నోవేటివ్గా ఉండేవి ఏమన్నా తెలిస్తే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా వాటిలో నుంచి ఒకటి పిక్ చేసుకొని ఛానల్ నేమ్ అయితే మార్చేస్తానమాట గైస్. ఇంక ఇక్కడైతే మనం టిఫిన్ వేస్తున్నాం అనమాట. అమ్మకి కొంచెం వర్క్ లోడ్ ఎక్కువైపోయింది కాబట్టి మనం వేస్తామని చెప్పాము. సో ఇక్కడైతే మా అమ్మమ్మ నాన్నమ్మలకి రొట్టె వేస్తున్నాను. యాక్చువల్గా రొట్టె వేయడము ఈజీయే గైస్, అంటే దిబ్బ రొట్టెలాగా ఉంటే నాకు నచ్చదు కాబట్టి కొంచెం పల్చగా వేస్తాను. ఆ పల్చగా వేస్తే అంటే మరీ పల్చగా వేయను, కొంచెం లావుగానే వేస్తాను. రొట్టె అంటే అట్లా ఉంటుంది కదా, ఇడ్లీ పిండితో రొట్టె. మీరులో ఎంతమంది తింటారో నాకు తెలియదు. దీంట్లో క్యారెట్, ఆనియన్స్, జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మనకు అంత ఓపిక తీరిక లేదు కాబట్టి అలా వేసేసాను అనమాట. ఇంక ఇక్కడైతే పెసరట్టు వేసుకుంటున్నాను గైస్. నేనైతే పెసరట్టు ఉత్తప్పు తినడం అంటే కష్టమే గైస్. పెసరట్టు ఆనియన్స్ బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. లోపల ఆనియన్స్ ఉంటే బాగుంటుంది.
ఉప్మా ఉన్నా ఇంకా బాగుంటుంది అనుకోండి. నేనైతే ఉప్మాలో ఎప్పుడు తినలేదు, కానీ ఉత్త పెసరట్టు ఆనియన్స్ వేసుకొని తినేదాన్ని. పెసరట్టు తింటే పొద్దున్నే ప్రోటీన్ కాబట్టి అసలు ఆకలి కూడా ఏది గైస్. 1:32 అయినా కానీ ఆకలేదు. ఇంక ఇక్కడైతే పోసుకునేసాం కాబట్టి ఇంకా కానిచ్చేస్తున్నాను. పెసరట్లోకి మా అమ్మ టొమాటో అల్లం పచ్చడి చేసింది. ఉంది నా సవ్విరంగా నెక్స్ట్ లెవెల్ గైస్. చూసాక మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇది యూజ్ఫుల్, దాంట్లో ఏమన్నా ఇన్ఫర్మేటివ్ ఉంటే ఎవరికైనా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బిగులు. ఇంక ఇక్కడైతే మీకు చెప్పాను కదా గైస్, ఆ రోజు వ్లాగ్ అయితే షెడ్యూల్ చేశాను పోస్ట్ అవుతుందని. పోస్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా కానీ ముందు నేను చూసుకుంటాను అనమాట, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, లైక్ ఏమన్నా మ్యూజిక్ ఏమన్నా తప్పు పెట్టానా, కాపీ రైట్ క్లెయిమ్ అవుతుందా, ఇవన్నీ చూసుకుంటాను అనమాట. సో అందుకే వెయిట్ చేస్తున్నాను అప్కమింగ్. మీరు ఇలాగ లైవ్ పెట్టినప్పుడు ఎవరైనా చూస్తూ ఉంటే కమెంట్స్లో అదే టాప్ చాట్ అని ఉంది కదా గైస్, అక్కడ మెసేజ్ చేస్తుండండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కూడా. ఇదిగోండి గైస్, ఈ వీడియోనే పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంక ఇది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో ఒకటి ఉంది ఎడిట్ చేయాల్సింది, అది ఎడిటింగ్ అయితే చేయాలి. నేను ఒక సింపుల్ వీడియో, సింపుల్ వ్లాగ్, ఒక 8 minutes వ్లాగ్ పోస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 hours ఎడిట్ చేయాల్సి వస్తుంది గైస్. వ్లాగింగ్ ఇంత కష్టమా అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. అందరూ ఎలా 20 minutes, 25 minutes, ½ an hour ఎలా పోస్ట్ చేస్తారో అదే అర్థం కావట్లేదు. మీరు ఇంకా నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేవి కమెంట్స్లో కమెంట్ చేయండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు DM చేయండి, నేను చెక్ చేస్తాను. శ్రీలాస్య46 గైస్ నా ఐడి. మన ఛానల్ బయోలో కూడా ఇచ్చుంటాను లింక్. సో మీరు అక్కడికి వెళ్ళి నన్ను ఫాలో అయ్యి DM చేయొచ్చు. ఏబీసీలు చెప్పు. ఏబీసీలు అంటే ABC ఒకటే కాదు, ABCDEFGH చెప్పు. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తిన్నారా? నేను మా అక్క తినేసాం. గైస్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మా అమ్మ సాంగ్స్ పెట్టింది అనమాట. మా అమ్మ ఒకప్పుడు పని చేసుకునేటప్పుడు సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేస్తూ చేసుకునేది, కానీ ఇప్పుడు ఫుల్ బర్డన్స్ అన్నీ ఎక్కువైపోయేసరికి పాపం తను సాంగ్స్ వినే అంత మూడు ఉత్సాహం కూడా లేదు గైస్ తనకి. నాకు ఒక్కసారిగా మా అమ్మ సాంగ్స్ పెట్టగానే అదే గుర్తొచ్చేసింది, ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయింది, ఎవ్రీథింగ్ చేంజెస్ అనేసి. ఇంకా నేనైతే మార్నింగ్ బ్లాగ్ ఆపేసి ఈవినింగ్ స్టార్ట్ చేశాను గైస్. మళ్ళీ మధ్యాహ్నం పడుకున్నాను, కొంచెంసేపు కొంచెం వర్క్ నేను అది చేసుకున్నాను. గైస్, పనిలో ఉన్నారా? ముందు ఆపేసేయండి, ముందు ఆపేసిపోయి బాటిల్ తెచ్చుకొని వాటర్ తాగండి. ఎండ ఎలా ఉంది గాయస్, ముందు వాటర్ తాగండి, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది గాయస్. మీరు ఏ వర్క్స్లో ఉన్నా కానీ వాటర్ తాగుతూ వర్క్ చేసుకోండి. అండ్ వాటర్ తాగడం వల్ల ముందు బెనిఫిట్స్ అన్నీ చూసుకోండి. స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, అన్నిటికీ మంచిది. సో వాటర్ని స్కిప్ చేయబాకండి, ఎందుకంటే వన్స్ డీహైడ్రేషన్ అయిపోతే మళ్ళీ ఫేస్ చేయాల్సింది మనమే, అందుకే చెప్తున్నాను. ఫ్రేమ్ సరిగ్గా పెట్టుకోకుండా ఎట్లా పడితే అట్లా తిప్పేస్తున్నాను గైస్, ఐఎమ్ సారీ. ఇప్పుడైతే నేను ఫేస్కి ఏమన్నా ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ప్యాక్ అంటే న్యాచురల్గానే గైస్, ఎందుకంటే చల్లదనం కోసం వేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నా ఫేస్ ఎండకి తిరగడం వల్ల ఫుల్ పేలిపోయింది, చెమటకాయలు వస్తే ఎలా పేలిపోతుంది అలా పేలిపోయింది అనమాట. యాక్చువల్గా నాకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు 2 years బ్యాక్ నేను ఈ సున్నిపిండి ఉంటుంది కదా గైస్, అది ఫేస్ ప్యాక్గా వాడేదాన్ని, అదే కంటిన్యూ చేస్తున్నాను. శనగపిండి కూడా వాడచ్చు గైస్, శనగపిండి కూడా వాడతాను అప్పుడప్పుడు, రైస్ ఫ్లోర్ కూడా వాడచ్చు. ఇవన్నీ ఆప్షనలే గైస్, మన ఇష్టం. ఇక్కడ వీడియోలో ఫిల్టర్ ఉన్నా కూడా నీట్గా తెలుస్తుంది గైస్, నాకు ఇక్కడ పేలిపోయినట్టు ఫోర్ హెడ్ దగ్గర, ఇక్కడ చీక్ దగ్గర తెలుస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ముందు ఫేస్ ప్యాక్ వేసుకొని వస్తాను, ఎందుకంటే వీడియో ఆన్ చేసి మాట్లాడుతూ ఫేస్ ప్యాక్ వేసుకుంటే నా ఫేస్ కనిపించేస్తుంది గైస్, ఫిల్టర్ పోద్ది. అందుకని ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మీ ముందుకు వస్తాను. మనం ఏ ఫేస్ ప్యాక్ అయినా వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes ఉంటే నీట్గా డ్రై అయిపోతుంది. అలాగే ఒక డిస్క్లైమర్ గైస్, న్యాచురల్దైనా లేదంటే ఏదైనా లైక్
పీల్ ఆఫ్ మాస్క్స్ అలా ఉంటాయి కదా, అవి ఏవైనా కానీ ఎవరైనా సజెస్ట్ చేస్తే ఫస్ట్ ఒకసారి వాడితే మీ స్కిన్కి అది ఓకేనా కాదా చూసుకోండి. కొందరికి ఎంత న్యాచురల్ అయినా, సపోజ్ శనగపిండి అనుకోండి, శనగపిండి పడదు కొందరికి, ర్యాషెస్ వచ్చేస్తాయి. అలాగా ఏదైనా కానీ అది వాళ్ళకి సెట్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ స్కిన్ టోన్కి అది వర్క్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళని బ్లేమ్ చేయకండి, వాళ్ళకి సెట్ అయింది కాబట్టే మీతో షేర్ చేస్తూ ఉండొచ్చు. ఇదే గైస్ ఇప్పుడు మనం అప్లై చేసుకోబోయేది. ఈ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను షార్ట్గా, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి గాయస్. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫేస్ ప్యాక్ ఏదైనా కానీ చేసుకునే ముందు జడంతా వెనక్కి లాగేసి కట్టేసేసుకోవాలి. అప్పుడు మనశ్శాంతిగా మనం ఫేస్కి ఏదైనా పూసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే నీట్గా పూసేసుకొని వస్తాను గాయస్. ఇప్పుడైతే అప్లై చేసుకున్నాను, తెలుస్తుంది గాయస్ ఫిల్టర్లో కూడా ఫేస్ మాస్క్ అప్లై చేసుకున్నట్టు. ఇంక ఇదైతే ఒక డ్రై అయ్యేంత వరకు ఒక 5 to 10 minutes ఉంచుకొని మామూలు వాటర్తో వాష్ చేసేసుకుంటాను అనమాట. చల్లగా ఉంటుంది. చందనం కూడా పెట్టుకోవచ్చు గైస్. చందనం అంటే మంచిది, మంచి బ్రాండ్ ఏదైనా ఉంటే యూజ్ చేయండి చందనము. ఎందుకంటే కొన్ని కెమికల్ ఉంటాయి, దానివల్ల ర్యాషెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు న్యాచురల్ అయినప్పటికీ కూడా కొందరు స్కిన్కి పడవు. ఇప్పుడు సున్నిపిండి అయినా శనగపిండి అయినా కానీ కొందరు స్కిన్కి పడవు, దానివల్ల కూడా ఇవి వస్తుంది అనమాట, ర్యాషెస్ వస్తాయి. సో జాగ్రత్తగా మీ స్కిన్కి ఏది పడుతుందో అది యూజ్ చేసుకోండి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఏది చెప్పినా కానీ అవి మంచివే, వాళ్ళకి వర్క్ అయి ఉండొచ్చు, మీకు వర్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మీ స్కిన్కి ఒకసారి రాసినప్పుడు ట్రై చేసి ఇది పని చేస్తుంది, వర్క్ అవుతుంది అంటే యూజ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. సమ్మర్లో బెస్ట్ హెయిర్ స్టైల్ గైస్. అస్సలు ఇజుగు వచ్చేస్తుంది. ఇప్పుడే మార్చిలోనే ఎట్టుందంటే, ఈరోజు March 2 కదా, ఈరోజు ఇప్పటికే ఎట్టుందంటే ఇంకా ఏప్రిల్ మేలో ఊహించుకోవలేదు గైస్. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే దాన్ని జెట్ స్పీడ్లో వచ్చేసిన సార్. వాహ్, జెట్ స్పీడ్. తెల్లగా వస్తాము, గ్లోగా అవుతాము, ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ స్కిన్ చల్లపరుస్తుంది అని చెప్పి వాడతాను అంతే గైస్. నేనేం ముందుగానే చెప్తున్నాను అది వాడితే తెల్లగా వస్తారు, గ్లో వస్తుంది అని చెప్పట్లా. కోర్స్ గ్లో కూడా వస్తారు, అంటే చెప్పాను కదా, ఎవరి స్కిన్ టైప్ బట్టి వాళ్ళకి వర్క్ అవుతుంది. నాకు వర్క్ అయింది మీకు వర్క్ అవ్వచ్చు, మీకు వర్క్ అయింది నాకు వర్క్ అవ్వకపోవచ్చు. మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు గైస్, నువ్వు చెప్పావు భలే గ్లో వచ్చాము అని. గైస్ ఇంక ఇప్పుడైతే రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక 3 spoons రాగి జావా తీసుకొని లమ్స్ లేకుండా కొంచెం వాటర్ పోసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. రేపటికి కాబట్టి నేను ఇప్పుడే ఈవినింగే చేసి పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగి ప్రోబయోటిక్స్ ఫామ్ అవుతాయి, మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, దానివల్ల B12 విటమిన్స్ ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గైస్. సో ఇప్పుడైతే కొంచెం నీళ్ళు వేడి చేశాను, దాంట్లోకి మనం మిక్స్ చేసుకున్న ఈ రాగి మిక్స్ అంతా వేసేసి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను, కల్లుప్పు యాడ్ చేశాను. ఇది కొంచెం బాగా తెరలిగి రాగి మిక్స్ ఉంటుంది కదా, అది బాగా ఉడికేంత వరకు కన్సిస్టెన్సీ చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. చాలామంది రాగి జావ వేడి అనుకుంటారు, కానీ మజ్జిగ కలుపుకొని తీసుకుంటే చలవే గాయస్. అలాగే దీంట్లో మనం తీసుకునేటప్పుడు మజ్జిగ కలుపుతాం కదా, అలాగే ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకుంటే బాగా మస్తు టేస్ట్ ఉంటుంది, తాగేయచ్చు. ఒకప్పుడు రాగి జావా ఇవేవి నచ్చేవి కాదు, ఇప్పుడు హెల్త్కి మంచిదని చెప్పి తీసుకుంటున్నాను నేను కూడా. నేనేం అంత హెల్త్ కాన్షియస్ అయితే కాదు గైస్, నేను ఎంత హెల్తీవి తింటానో అంతే జంక్ కూడా తింటాను. కాకపోతే ఇక్కడ ఎందుకు షేర్ చేయనంటే, నన్ను చూసి ఏదైనా మంచి నేర్చుకోవాలి కానీ చెడువి నేర్చుకోకూడదా అని చెప్పేసి జంక్వి షేర్ చేయను. ఇలా హెల్తీవి చూస్తే ఏంటంటే మీకు కూడా మోటివేషన్ ఉంటుందని షేర్ చేస్తాను గైస్, అంతే. ఇదైతే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనిపిస్తుంది. ఇంకా గైస్ ఇలాగా 2-3 pairs హ్యాంగర్కి తగిలించాను గైస్, 3-4 days అయి ఉంటుందేమో. తగిలించాను, వాష్ చేద్దామని డైలీ లేజీగా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఇన్ని దోమలు ఉన్నాయి గైస్, ఇప్పుడు ఇవి తీస్తే హ్యాండ్ వాష్ చేద్దామని అమ్మో రోజు మొహం మీద కొట్టేది ఇవే అలాగున్నాయి గైస్. పొద్దునంతా ఇక్కడ నిద్రపోయి రాత్రి నా మొహం మీద నిద్రపోతున్నట్టున్నాయి.
యాక్చువల్గా ఇప్పుడైతే వెళ్ళి కౌడంగ్ తీసుకొచ్చాను అనమాట చెట్ల కోసం అనేసి. అవి మొత్తం పురుగు పట్టిపోతున్నాయి, ఏం చేయాలో తెలీదు. యాక్చువల్గా చెట్లు ఇంతకుముందు వరకు అయితే మా అక్క మెయింటైన్ చేస్తుండే, తనకి మ్యారేజ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ది లేజీ గర్ల్ నేను చేయాల్సి వస్తుంది. ఓకే గాయస్, ఇప్పుడైతే ఇవన్నీ హ్యాండ్ వాష్ చేసేసి తర్వాత కలుద్దాం. బాయ్. ఇక్కడైతే మా అమ్మ కర్రీకి మొత్తం ప్రిపరేషన్స్ చేసుకుంది. నేను చేస్తాలే మా, నువ్వు వేరే పని చూసుకో అని చెప్పాను గైస్. ఈ కర్రీ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రెసిపీ చూపించట్లేదు, ఇది అందరికీ తెలిసిందే. నాకు తెలిసి ఈజీగా గెస్ట్ చేస్తారనుకుంటాను. ఇంకా బట్టలు వాష్ చేసేసి వచ్చేసరికి ఓపిక పోయింది. సరేలే కొంచెం బ్రష్ తీసేసుకున్న తర్వాత నేను చేస్తానని చెప్పాను కాబట్టి నేనే చేస్తాను. కుకింగ్ ఈజ్ మై లవ్ లాంగ్వేజ్ గైస్. ఇంకా మనం కర్రీ రెడీ చేసేసాం కాబట్టి అమ్మ వేడి వేడి పూరీలు వేసింది, ఫుల్గా లాగిచ్చేసి వచ్చేసాను. ఇంతే గాయస్, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. బాయ్.